బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బుక్ ఆఫ్ మార్మన్ కోసం మనం ప్రేయర్ చేసుకున్నాం కదా. ఈ బుక్ సత్యమని మనం తెలుసుకునే విధంగా పరిశుద్ధాత్మక శక్తి ద్వారా దేవుడు మనకి తెలియజేయను గాక. ఇప్పుడు ప్రపంచంలో చాలా కంట్రీస్లో బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఉంది. ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్లో ఈ బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఉంటుంది. సో బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఈ భూమి మీద అత్యంత ఖచ్చితమైన సత్యమైన దేవుని యొక్క పుస్తకం అన్నమాట. ఈ బుక్ ఆఫ్ మార్మన్లో నేఫయ గారి యొక్క పెద్ద పలకలు, చిన్న పలకలు ఉంటాయి. అలాగే ఈ బుక్ ఆఫ్ మార్మన్ అసలు ఎన్నో వందల సంవత్సరాల కిందట దాచబడి ఉంచిన ఈ బుక్ ఆఫ్ మార్మన్ ఈ కడవర దినాల్లో దేవుడు ఎందుకు బయలుపరిచారు, మరుగై ఉన్న దానిని బయలుపరచబడక మానదు అని బైబిల్లో కూడా వాక్యం ఉంటుంది. ఈ కడవర దినాల్లో ఈ డేంజరస్ డేస్లో ఈ బుక్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరలోక తండ్రి తన పిల్లలమైన మనకు సంతోషకరమైన మార్గంలో తన సంతోషం యొక్క ప్రణాళికలో ఒక భాగంగా ఈ బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఇచ్చారన్నమాట. ఈ మార్మన్ యొక్క గ్రంథంలో 15 అధ్యాయాలు ఉంటాయి మొత్తం. ఆ 15 అధ్యాయాలు ఏంటో మనం చూసుకుందాం. నేఫయ యొక్క మొదటి గ్రంథం, ఫస్ట్ నేఫయ. 2 నేఫయ యొక్క రెండవ గ్రంథం, సెకండ్ నేఫయ. 3 జాకబ్ యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ జాకబ్. 4 ఏనస్ యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ ఏనస్. 5 జారం యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ జారం. 6 వామన యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ వామనై. మార్మన్ యొక్క వాక్యములు, వర్డ్స్ ఆఫ్ మార్మన్. మోషే యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ మోషేయ. ఆల్మా యొక్క గ్రంథము, బుక్ ఆఫ్ ఆల్మా. హేల్మన్ యొక్క గ్రంథము, హేలమన్, బుక్ ఆఫ్ హేలమన్. నెక్స్ట్ 3వ నేఫై, 4వ నేఫై, మార్మన్ యొక్క గ్రంథము, ఈతరు యొక్క గ్రంథము, మొరను యొక్క గ్రంథము. ఇలాగా 15 పుస్తకాలు ఉంటాయి అన్నమాట. సో ఈ 15 పుస్తకాలు కూడా బైబిలు, బుక్ ఆఫ్ మార్మన్ కంప్లీట్ గాస్పల్గా వస్తుంది అన్నమాట. ఈ బుక్ ఆఫ్ మార్మన్ అనేది ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన యోహాను గారు జరగబోయే ఒక విషయం గురించి, ఈ కడవర దినాల్లో జరగబోయే విషయం గురించి ఆయన ముందుగా ప్రవచించారు. అదేంటంటే 14వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ఆకాశంలో ఎగురుచున్న ఒక దేవదూతను చూచితని ఉంటుంది. ఆయన ఒక చిన్న పుస్తకం ఎత్తుకొని ఆకాశంలో ఎగురుచుండిన అని ఉంటుంది. దాని పేరు నిత్య సువార్త. నిత్యము ఉండే సువార్త అన్నమాట, నిత్య సువార్త. మరి బైబిల్ నిత్య సువార్త కాదా? మనం ఇంతకుముందు వీడియోలో సెకండ్ టైం ట్రూ చర్చ్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఈ కడవర దినాల్లో ఎలా అయ్యింది అనేది నేర్చుకున్నాం. ఈ సెకండ్ టైం ఒక బహు ఆశ్చర్యకరంగా ఒక మార్వలస్ వర్క్ అనేది దేవుడు చేస్తారని యెషయా గ్రంథంలో ముందుగానే ప్రవచింపబడిందని మనం నేర్చుకున్నాం. అదే ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనమాట. అది సెకండ్ టైం భూమి మీద మరొకసారి ప్రాఫెట్ జోసెఫ్ స్మిత్ గారి ద్వారా రీస్టోర్ అయ్యింది. సో ఈ విధంగా రీస్టోర్ అయిన, అంటే సేమ్ గాస్పల్, సేమ్ ప్రాఫిట్, సేమ్ అపోస్తల్స్, సేమ్ ఫౌండేషన్, సేమ్ 70 మంది పెద్దలు, ఈ విధంగా మనం చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా మేము ట్రూ ఆర్గనైజేషన్ ఆఫ్ హెవెన్లీ గవర్నమెంట్, పరలోక గవర్నమెంట్ యొక్క సత్యమైన ఆర్గనైజేషన్ అనేది భూమి మీద స్థాపించబడడానికి ప్రధానమైన ఒక కీ స్టోన్ ఆఫ్ దిస్ రిలీజియన్. కీ స్టోన్ అంటారు అన్నమాట ఈ బుక్ ఆఫ్ మార్మన్ని. కీ స్టోన్ అంటే సెకండ్ టైం ట్రూ చర్చ్ కంటిన్యూస్లో వస్తున్నప్పుడు ఈ బుక్ ఆఫ్ మార్మన్ అనేది ఒక విట్నెస్ అన్నమాట.
అలాగే ప్రాఫిట్ జోసెఫ్ స్మిత్ గారు నిజమైన ప్రవక్త, దేవుని చేత నియమించబడిన నిజమైన ప్రవక్త. ఈ కడవరి దినాల్లో మొదటి ప్రవక్త ఆయన, ట్రూ చర్చ్ కంటిన్యూషన్లో మొదటి ప్రవక్త అని చెప్పడానికి ఈ బుక్ ఆఫ్ మోర్మన్ అనేది ఒక విట్నెస్. అప్పట్లో మోషే గారు ఒక నిజమైన దేవుని చేత ఏర్పాటు చేయబడిన నిజమైన ప్రవక్త అని బైబిల్ ఏ విధంగా అయితే పాత నిబంధన 5 పుస్తకాలు, మోషే గారు రాసిన 5 పుస్తకాలు కూడా దేవుని ఆజ్ఞలన్నీ కూడా ఏ విధంగా అయితే విట్నెస్ సాక్ష్యం ఇస్తున్నాయో, అలాగే ఇక్కడ జోసెఫ్ స్మిత్ గారు ఒక నిజమైన ప్రవక్త అని, అలాగే ట్రూ చర్చ్ అనేది రెండోసారి రీస్టోర్ అయిందని, ఇవన్నిటికీ కూడా విట్నెస్ అనమాట బుక్ ఆఫ్ మోర్మన్ అనేది. అలాగే ఈ బుక్ ఆఫ్ మోర్మన్లో చిన్న పలకలు, నేఫై గారి యొక్క చిన్న పలకలు, పెద్ద పలకలు ఉంటాయన్నమాట. చిన్న పలకలు ఏంటంటే జాకబ్ బ్రదర్ ఆఫ్ నేఫై, ఏనస్ సన్ ఆఫ్ జాకబ్, జారోమ్ సన్ ఆఫ్ ఏనస్, ఓమ్నై సన్ ఆఫ్ జారోమ్, ఆమరోన్ సన్ ఆఫ్ ఓమ్ని, చెమిస్ బ్రదర్ ఆఫ్ ఆమరోన్, అబినడమ్ సన్ ఆఫ్ చెమిస్, అమలేకి సన్ ఆఫ్ అబినడమ్. ఇవన్నీ కూడా చిన్న పుస్తకాలు అన్నమాట. అంటే నేఫై గారి యొక్క స్మాల్ ప్లేట్స్, చిన్న ప్లేట్స్. అలాగే పెద్ద పలకలు, నేఫై గారి యొక్క పెద్ద పలకలు ఏంటంటే ఇక్కడ మొజేయా 1, బెంజమిన్ సన్ ఆఫ్ మొజేయా 1, మొజేయా 2 సన్ ఆఫ్ బెంజమిన్, ఆల్మా 2 అంటే ఆల్మా జూనియర్ సన్ ఆఫ్ ఆల్మా సీనియర్, అలాగే హేల్మన్ సన్ ఆఫ్ ఆల్మా 2, షిబ్లోన్ సన్ ఆఫ్ ఆల్మా 2 ఆల్మా సీనియర్, ఆల్మా జూనియర్, హేల్మన్ సన్ ఆఫ్ హేల్మన్ 1, నేఫై 2 సన్ ఆఫ్ హేల్మన్ 2, నేఫై 3 సన్ ఆఫ్ నేఫై 2, నేఫై 4 సన్ ఆఫ్ నేఫై 3, ఆమోస్ సన్ ఆఫ్ నేఫై 4, ఆమోస్ 2 సన్ ఆఫ్ ఆమోస్ 1, ఆమరోన్ బ్రదర్ ఆఫ్ ఆమోస్ 2, మోర్మన్ 2 సన్ ఆఫ్ మోర్మన్ 1, మొరనే సన్ ఆఫ్ మోర్మన్ 2. ఇక్కడ ఇవి నేఫై గారు పెద్ద పలకల్లో ఉన్న ఈ యొక్క పుస్తకాలు అన్నమాట. సో ఈ విధంగా నేఫై గారి యొక్క చిన్న పలకలు, పెద్ద పలకలు ఉంటాయి అన్నమాట. ఇందులో చరిత్ర ఉంటుంది. బైబిల్లో ఏ విధంగా అయితే రాజుల పరిపాలన ఉంటుందో ఇందులో కూడా రాజుల పరిపాలన అన్నీ కూడా ఉంటాయి. అలాగే బైబిల్ అనేది ఆసియా ఖండంలో జరిగింది. లైక్ ఈజిప్టు, యెరూషలేము, ఎరుకో పట్టణాలు, ఇవన్నీ కూడా ఆసియా ఖండం, అన్నీ కూడా ఆసియా ఖండంలో జరిగింది. చరిత్ర, దేవుని వాక్యాలు అన్నీ కూడా. అలాగే ఈ మోర్మన్ యొక్క గ్రంథం అనేది అమెరికాలో జరిగింది. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలో చరిత్ర ఉంటుంది అన్నమాట. అలాగే ఇందులోని బుక్ ఆఫ్ ఈథర్ అని ఒక బుక్ ఉంటుంది. బుక్ ఆఫ్ ఈథర్ 14వ పుస్తకం, ఈథర్ యొక్క గ్రంథం అనేది ఉంటుంది, బుక్ ఆఫ్ ఈథర్. ఈ బుక్ ఆఫ్ ఈథర్కి బైబిల్లో ఉన్న ఆదికాండంలో 11వ అధ్యాయంలో బబులోను గోపురం, ఆకాశానికి ఎక్కిపోదని, పరలోకానికి ఎక్కిపోదని ఒక గోపురం కడుతుంటారు. ఈ మనుషులకి జ్ఞానం ఎక్కువైందని దేవుడు భాషలు తారుమారు చేసి వాళ్ళ యొక్క ప్లాన్ని బ్రేక్ చేస్తారనమాట. సో అప్పుడు జనులందరూ కూడా చెల్లాచెదరైపోతారు. ఎవరెటు వెళ్తారో తెలియదు, ఎందుకంటే మాటలు మారిపోతాయి, భాష మారిపోతుంది. కాబట్టి ఒకరికొకరు పంక్తి లేకుండా వేరువేరుగా వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ చాలా తెగలు ఉంటాయి. అందులో ఒక దేవుని యొక్క జనాంగం, ఒకరు జరీడీల జనాంగం అని ఒక జనాంగం ఉంటారు. ఆ జనాంగానికి బ్రదర్ ఆఫ్ జారెడ్ అని ఒక ప్రవక్త ఉంటారన్నమాట. సో వాళ్ళు దేవుడు చూపించిన వాగ్దాన దేశానికి, వాళ్ళ భాష మార్చకుండా దేవుడు చూపించిన వాగ్దాన దేశమైనటువంటి అమెరికాకి వాళ్ళు వెళ్ళిపోతారన్నమాట. వాళ్ళ చరిత్ర కూడా అక్కడ ఉంటుంది. సో అది బైబిల్లో ఉండదు. సో అక్కడ ఏం జరిగింది, అక్కడ కూడా లక్షల జనాలు పుట్టుకొస్తారన్నమాట. వాగ్దాన దేశంకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏ విధంగా పడవలు తయారు చేసుకుని వెళ్ళారు, అదంతా కూడా చరిత్ర ఉంటుంది. అలాగా
యేసుప్రభు గారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 421 సంవత్సరం వరకు కూడా చరిత్ర ఉంటుంది మోర్మన్ యొక్క గ్రంథంలో. ఎందుకంటే బైబిల్లో ఆఖరి పుస్తకం పాత నిబంధనలో మలాకీ గ్రంథం, కొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త. ఈ రెండింటికి మధ్య ఒక 450-500 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అన్నమాట. అక్కడ ఏం జరిగిందనేది, ఆ గ్యాప్లో ఏం జరిగిందనేది మనకి గ్రంథాలు కనబడలేదు అక్కడ. కానీ ఇక్కడ ప్రభు భూమి అందరికీ ప్రభువు కాబట్టి అప్పట్లో ఏ కంప్యూటర్స్, ఏ టెక్నికల్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఆసియా ఖండంలో ఏం జరిగిందో అమెరికా వాళ్ళకి తెలియదు, అమెరికాలో ఏం జరిగిందో ఆసియా ఖండం వాళ్ళకి తెలియదు. కానీ అన్నీ తెలిసినవాడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు గారు, పరలోక తండ్రి, పరిశుద్ధాత్మకు తెలుసు. అయితే ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు గారు అందరికీ ప్రభువు కాబట్టి అమెరికాలో కూడా ప్రవక్తలను ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా పాత నిబంధనలు ఏ విధంగా అయితే ప్రవక్తల ద్వారా మాట్లాడి బుక్స్ రాయించారో ఇక్కడ కూడా రాయించారు క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి. అలాగే క్రీస్తు శకం 421 సంవత్సరం వరకు కూడా అక్కడ జరిగింది అమెరికాలో. సో అయితే యేసుక్రీస్తు గారు పుట్టుక గురించి బైబిల్లో ఉంటుంది, బుక్ ఆఫ్ మోర్మన్లో కూడా ఉంటుంది. పుట్టుక గురించి పలానా యెరూషలేము దేశంలో పుడతారు అని ముందుగా చెప్తుంటారు ఇక్కడ. అలాగే మరణం గురించి ఉంటుంది, క్రీస్తు యొక్క మరణం గురించి డైరెక్ట్ లైవ్లో యెరూషలేములో ఇక్కడ బైబిల్లో ఉంటుంది. ఇక్కడేమో ప్రవక్తల ద్వారా మాట్లాడతారు, పలానా దేశంలో ఇలా జీసస్ క్రైస్ట్ గారు పుడతారు, ఇలా చనిపోతారని ముందుగా ప్రవచిస్తుంటారు అన్నమాట. అలాగే బైబిల్లో కొండ మీద ప్రసంగం ఉంటుంది. ఈ మోర్మన్ యొక్క గ్రంథంలో కూడా కొండ మీద ప్రసంగం ఉంటుంది. ఎందుకంటే 3వ దినం లేచిన తర్వాత యేసుక్రీస్తు గారు అక్కడ నుండి యెరూషలేము దేశం వదిలిన తర్వాత అమెరికాకు వస్తారు, అమెరికాను కూడా విజిట్ చేస్తారన్నమాట. అది ఈ మోర్మన్ యొక్క గ్రంథంలో 3వ నేఫైలో 11వ అధ్యాయం నుండి ఉంటుంది అన్నమాట. మోర్మన్ యొక్క గ్రంథంలో తరుణ్ నేఫై 3వ నేఫై 11వ అధ్యాయం తర్వాత అంతా కూడా ఆయన యొక్క యేసుక్రీస్తు గారు 3వ దినం లేచిన తర్వాత అక్కడికి వెళ్ళి విజిట్ చేయడం అమెరికన్స్ని, అక్కడ కూడా అపోస్టిల్స్ని ఏర్పాటు చేసుకోవడం, అక్కడ కూడా చాలా విషయాలు వాక్యాలు మాట్లాడడం, అలాగే అద్భుతాలు చేయడం, చాలా ఇక్కడ యెరూషలేములోకి యేసుక్రీస్తు గారు మిషన్ ఎలా చేస్తారో అక్కడ కూడా మిషన్ చేస్తారన్నమాట. సో వాళ్ళ విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. అమెరికాలో వాళ్ళ యొక్క విశ్వాసం, నేఫైల యొక్క విశ్వాసం చాలా గొప్పగా ఉంటుంది. ఇక్కడ ఇంకా బైబిల్లో అల్ప విశ్వాసంతో ఉంటారు అపోస్టిల్స్ అక్కడక్కడ, కానీ అమెరికాలో ఉన్న అపోస్టిల్స్ మాత్రం చాలా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అందుకే దేవుడు చాలా మర్మాలు, చాలా విషయాలు అక్కడ బాగా బయలుపరిచారన్నమాట. అవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మాత్రం బుక్ ఆఫ్ మోర్మన్ కంపల్సరీగా చదవాలి. ఎంతోమంది ఇందులో ఉన్న సీక్రెట్స్ని, ఇందులో ఉన్న మర్మాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఎందుకంటే బైబిల్, బుక్ ఆఫ్ మోర్మన్ రెండు కలిపితేనే ఒక విశ్వాసి పరలోక రాజ్యాన్ని 100% చూడగలడు. ఈ రెండు ఒక విశ్వాసకి 2 కళ్ళు లాంటివి. చాలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బ్యాంకులో లాకర్లో ఒక కీ వాళ్ళ దగ్గర ఉంటుంది, ఒక కీ కస్టమర్ దగ్గర ఉంటుంది. 2 కీలు కలిసిన తర్వాత అది ఓపెన్ అవుతుంది. అలాగా ఈ 2 కీస్ కలిసిన తర్వాత లాకర్ ఓపెన్ అయినట్టు ఈ బైబిల్, బుక్ ఆఫ్ మోర్మన్ కలిసి చదివితేనే మనకి పరలోక రాజ్యం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాప్తిసం కోసం బైబిల్లో ఉంటుంది, కానీ బాప్తిసం ఎలా ఇవ్వాలి, బాప్తిసం యొక్క ప్రేయర్స్ ఏంటి, అసలు బాప్తిసం ఇవ్వడానికి అధికారాలు, పవర్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా తెలియజేసేది బుక్ ఆఫ్ మోర్మన్ అనమాట. అలాగే ప్రాక్టికల్గా బాగా చూస్తాం మనం. అలా కొన్ని కోట్ల మంది ఇందులో మెంబర్స్ అయి ఉన్నారన్నమాట. అందరూ సాక్ష్యం ఇస్తున్నారు, చాలా ఇంపార్టెంట్ అని. అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు కూడా బుక్ ఆఫ్ మోర్మన్ అనేది దేవుని యొక్క పుస్తకం అని ఖచ్చితంగా నమ్మాలి, అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక పండు టేస్ట్ చూస్తేనే తప్ప అది మంచిదో చెడ్డదో మనకు తెలియదు. ఫస్ట్ టేస్ట్ చూడాలి, టేస్ట్ చూసి ఏంటి అందులో ఉన్న మర్మం ఏంటి, ఎందుకు దేవుడు ఇచ్చారు, ఈ మందికి మన కోసం, మన సంతోషం కోసం కదా ఇచ్చుంటారు, దేనికోసం ఇచ్చారు అని తెలుసుకోవాలి, కంపల్సరీ తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మనం ట్రూ చర్చ్లో ట్రూ మెంబర్గా ఉండగలుగుతాం. ఇంకోటి ఏంటంటే బుక్ ఆఫ్ మోర్మన్ అనేది జడ్జిమెంట్లో మచ్చ లేకుండా క్లారిటీగా దేవుని సింహాసనం ఎదుట నిలబడాలంటే కంపల్సరీగా బుక్ ఆఫ్ మోర్మన్ చదవాలి, ఫాలో అవ్వాలి, ఫాలోవర్ అయి ఉండాలి.
బైబిల్ ఎలా ఫాలోవర్ అయి ఉంటున్నామో బుక్ ఆఫ్ మార్మన్ కూడా ఫాలోవర్ అయి ఉండాలి. ఈ విధంగా మనం తెలుసుకోవాలని ఇంకా నెక్స్ట్ పార్ట్ 3లో మనం బుక్ ఆఫ్ మార్మన్ కోసం ఇంకా ఎక్కువగా మనం ప్రతి పార్ట్లో కూడా మనం తెలుసుకుందాం. నాకు తెలిసి పరలోక తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. తన ద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నామంలో బుక్ ఆఫ్ మార్మన్ కోసం మనకు బాగా అర్థం అవ్వాలని యేసుక్రీస్తు నామంలో అందరినీ వేడుకుంటున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ.